జలసౌధలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ఉద్యోగుల సమయపాలన, దస్త్రాల వ్యవహారాన్ని సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న దస్త్రాలను 24 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యాలయానికి వచ్చిన ఏ దస్త్రాన్ని 2-3 రోజులకు మించి పెండింగ్ లో ఉంచరాదని సూచించారు. ఫైల్ ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉన్న విషయం చెప్పి నాకు ఇబ్బంది అయినట్టుగా నిలబడిపిస్తాను ఇక్కడ ఏదో మాట్లాడు సార్ నా బ్యాగ్ రంగానే ఇలాంటివి చేద్దామని నా బ్యాగ్ 3-4 డేస్ మధ్య మధ్య న్యూస్లో ఉన్నాను. ప్లాస్టిక్స్ ఫెస్టివల్లో 2 రోజులు లీవ్లో ఉన్నాను సార్. నేను వచ్చి రాక ఇరిగేషన్ శాఖలో సమయపాలన ఉద్యోగస్తులు ఏ రకంగా పాటిస్తున్నారు, ఫైల్స్ క్లియరెన్స్ ఏ రకంగా ఉంది, ఉద్యోగస్తులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, త్వరితగతిన ఫైల్స్ను పరిష్కరించడానికి కలిగినటువంటి అవకాశాలను సమీక్షించడంలో భాగంగా సర్ప్రైజ్ విజిట్లో ఈరోజు జలసౌధలోని ఇరిగేషన్ కార్యాలయానికి రావడం జరిగింది. ఇక్కడ బయోమెట్రిక్ విధానం ఇప్పటికే ప్రవేశపెట్టడం వల్ల కొంతమేరకు సమయపాలన పాటిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది 10-45 వరకు కూడా ఒక 20-25% రానటువంటి పరిస్థితిని ఈరోజు మేము గమనించాం. అయితే మేము ఉద్యోగస్తులందరినీ కూడా కోరేది ఒకటే, మరి మనం గత ప్రభుత్వాల్లో కాకుండా మరి ఫైల్స్ క్లియరెన్స్ వేగంగా ఉండాలి. అందువల్ల పిఆర్ రిజిస్టర్స్ను తప్పకుండా మెయింటైన్ చేయండి. ప్రతి సెక్షన్లో కూడా పిఆర్ రిజిస్టర్ను మెయింటైన్ చేస్తూ 2-3 రోజుల్లోగా మీ దగ్గరికి వచ్చినటువంటి ఫైల్ను మళ్ళీ మీ ఉన్నతాధికారులకు లేదా నెక్స్ట్ సెక్షన్కు పంపే విధంగా మీరు పాజిటివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి, ప్రజలు ఎంతో హోప్స్తో మన వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆ ప్రజా సమస్యల పరిష్కారానికి ఫైళ్లు వేగంగా కదలాల్సినటువంటి అవసరం ఉంది. త్వరితగతిన నిర్ణయాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ ఫైల్స్ క్లియరెన్స్ కోసం దానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మన ఆఫీస్ దాకా రావాల్సిన అవసరం ఉండకూడదు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఫైళ్ల క్లియరెన్స్ కోసం ప్రజాప్రతినిధులు ఆ ఫైళ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు కార్యాలయాల చుట్టూ మన చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. వారు మన దగ్గరికి రాకుండానే మన దగ్గరికి వచ్చిన ఫైళ్ళు మన బాధ్యత, అది మన వృత్తి ధర్మం.